సో ఇప్పుడైతే నేను చెన్నై రైల్వే స్టేషన్ లో ఉన్నాను. ట్రైన్ కూడా ఎక్కాను. ట్రైన్ అయితే ఇంకా కదలలేదు. చెన్నై నుంచి కొన్నూరు అయితే వెళ్తున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంట్లో కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు. లాస్ట్ ఒక 6 months నుంచి అనుకున్నాము, బట్ మెల్లగా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది ఆ వర్క్. బట్ ఈ రోజు అయితే నెరవేరబోతుంది. సో ఆ హ్యాపీనెస్ ఏంటి, ఆ పని ఏంటి తెలుసుకుంటే మాత్రం వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఏంటో ఈ మధ్య అన్ఎక్స్పెక్టెడ్ జర్నీస్ చాలా జరుగుతున్నాయి. ట్రైన్ ఏమో ఈవినింగ్ 4:45 కి, నేను 12:30కి అనుకున్నాను వెళ్దామని. లాస్ట్ మినిట్ లో టికెట్ కూడా బాగానే దొరికేసింది. నైట్ 11:30 కల్లా ఇంటికి వెళ్ళిపోయాను. మా లక్కీ చూడండి. ఏంటి ఏంటి పదా బ్యాగ్ పెట్టి చెప్తానండి. మిక్కి బాయ్ సో మండే మార్నింగ్ అయితే బయలుదేరిపోయాము. త్వరగా వెళ్ళిపోవాలి అనుకున్నాం, కానీ ఇంట్లోనే 11:30 అయిపోయింది అనమాట. అండ్ ఇంకా మా చెల్లి మా తమ్ముడు అయితే మాత్రం చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు. అసలు వాళ్ళకి ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియదు, కానీ హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. ఎందుకో తెలియదు, చిన్న పిల్లలు కదా, వాళ్ళకి రీజన్సే అవసరం లేదు. బయటికి వెళ్తున్నామంటే చాలు ఫుల్ హ్యాపీ అయిపోతారు. మొత్తానికి మా పొన్నూరుకు దగ్గరలో ఉన్న గుంటూరులోని ఎక్స్ప్రెస్ హోండా షోరూమ్ కి అయితే వచ్చేసాము. సో ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది అందరికి మేము ఎంతకింత హ్యాపీగా ఉన్నాము, అసలు ఏంటి విషయం అని చెప్పి. ఎస్, మొత్తానికి మేమైతే కార్ కొంటున్నాం అనమాట. కార్ ఫిక్స్ అయ్యాము, కానీ ఎగ్జాక్ట్ గా ఏ కలర్ అని అయితే ఇంకా ఫిక్స్ అవ్వలేదన్నమాట. ఇక్కడ చూసారా, స్టార్టింగ్ లో అమేజ్ మందే, ఇది సిటీ మంది కాదు. ఇంకా ముందుకు వెళ్తే ఇది అమేజ్, ఇది మందే. ఇంకా బయట చూస్తే మాత్రం పక్కాగా చెప్పలేదు, కానీ ఒక కలర్ అయితే చెప్పామన్నమాట. దానికైతే కవర్ వేసి రెడీగా ఉంచారు. ఎప్పుడెప్పుడు కార్ ఓపెన్ చేస్తారా అని చెప్పి ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాడు. ఈ ఎక్సైట్మెంట్ అంతా పక్కన పెడితే నాకైతే ఈ రోజు 2 ఇంటర్వ్యూస్ ఉన్నాయన్నమాట. సో మొత్తానికి షోరూమ్లో అయితే మంచి స్పేస్ దొరికింది, మంచి వైఫై దొరికింది, ఏసీ దొరికింది. హ్యాపీగా ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకున్నాను. ఇంకా కార్ దగ్గరికి వెళ్దామా? డాన్స్ డాన్స్ అండ్ వెల్కమ్ కిట్ అయితే ఇచ్చారు. అందులో చాక్లెట్స్ ఉన్నాయంట. నేనైతే తినలేదు, కానీ ఫీల్ అవుతున్నాను. తినాలనుకున్నాను కానీ కుదరలేదు. ఆల్రెడీ చెప్పాను కదా, కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్గా కొన్నాం కార్ అని చెప్పేసి. మీలో చాలా మంది డౌట్ వస్తుంది, అసలు కారు కొనడానికి అన్ఎక్స్పెక్టెడ్గా ఎలా కొంటారు, కనీసం ప్లానింగ్ ఉంటుంది కదా, ఏదో ఒకటి ఉంటుంది కదా అనిపించింది. సో యాక్చువల్లీ మేమైతే లాస్ట్ 6 months నుంచి అనుకుంటున్నాము, బట్ ఇలా అవుద్దని చెప్పి అస్సలు అనుకోలేదు. ఎస్, అనుకోకుండానే కొనేసాము. ఇప్పుడు చెప్పబోయే స్టేట్మెంట్ని నెగటివ్ గానో రిలీజియస్ గానో అస్సలు తీసుకోకండి. కంప్లీట్ థ్యాంక్స్ టు ద లార్డ్. ఆయన చిత్తం లేకపోతే మేము కారు కొంటాం అస్సలు అయ్యేది కాదు. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ చెప్తున్నాను. ఇంకా 100 సార్లు కూడా చెప్పడానికి ఐఎమ్ రెడీ. ఆయన చిత్త ప్రకారం మొత్తానికి మేమైతే మంచి కారు కొనుక్కున్నాము. థ్యాంక్ యూ లార్డ్. కొంచెం సేపు మా బ్లాక్ బాయ్ చూడండి. సో మొత్తానికి కార్ డెలివరీ తీసుకున్న తర్వాత యాక్చువల్లీ నాకు ఇంకో ఇంటర్వ్యూ కూడా ఉంది. అది కూడా ఫినిష్ చేసుకుని నేను మా మమ్మీ వాళ్ళు అయితే వెళ్ళిపోయాము. అండ్ మా అన్నయ్య వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు అయితే ముందే వెళ్ళిపోయారనమాట. మేమైతే మార్నింగ్ 11:30కి బయలుదేరి వచ్చాము. మధ్యాహ్నం అయితే ఏం తినలేదు, అక్కడే కార్ షోరూంలో టైం అంతా అయిపోయింది. అండ్ ఈవినింగ్ అయితే ఇంటికి వెళ్ళే దారిలో మంచిగా టిఫిన్ తిని అటు నుంచి డైరెక్ట్గా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇంటికి వెళ్ళే లోపు మా షైంతల్ అయితే సిలుగు తెద్దామని చెప్పేసి కొబ్బరి నూనెతో రెడీగా ఉందనమాట. సో ఈ మండే ఇలా అయిపోయింది. మార్నింగ్ పొద్దున్న ఇంట్లో బయలుదేరి సాయంత్రం 8:39 అయిపోయింది ఇంటికి వచ్చే లోపు. హాయిగా మంచిగా బిర్యానీ తెచ్చుకొని అందరం హ్యాపీగా తినేసాం అనమాట. అండ్ కొత్త కార్ కొనుక్కున్నాం కదా, ఇంటి పక్కన వాళ్ళకి మంచిగా స్వీట్స్ పంచుకున్నాము. అండ్ మా ఆఫీస్లో కూడా నేను స్వీట్స్ పంచేసాను. అండ్ మంత్లో 2nd Tuesday అయితే మా ఇంట్లో స్పెషల్ ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది అనమాట. సో ఈ రోజు అయితే స్పెషల్ ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది. సో మార్నింగ్ లేచి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా ప్రేయర్ చేసుకున్న తర్వాత పాస్టర్ గారు అయితే వచ్చారు. ఆయనతో కూడా మంచిగా ప్రేయర్ చేయించి ఒక రైడ్కి అయితే వెళ్ళిపోయాము. Every scar reminds
reminds me why I came. I've been broke, I've been blessed, carry faith in an empty chest. ఎస్, హ్యాపీగా ఒక 2 days అయితే ఇంటికి వెళ్ళి హ్యాపీగా స్పెండ్ చేశాను. ఇంకా మళ్ళీ చెన్నై తిరిగి వెళ్ళిపోవాలి కదా. నైట్ అయితే ట్రైన్ ఎక్కేసి హ్యాపీగా పడుకొని పొద్దున్న లేచేలోపు చెన్నై స్టేషన్ అయితే వచ్చేసింది. యాక్చువల్గా నేను లెగవలేదు, నేను అంతే పడుకుని పోయే ఉన్నాను. ఎవరో వెళ్ళే వాళ్ళు వచ్చి బాబు చెన్నై వచ్చేసి లేచి వెళ్ళిపో బాబు అని చెప్పారు. అప్పుడు లేచి మొత్తానికి వచ్చాను. సో అంతే, వీడియో అయిపోయింది. ఇంకా నేను చెన్నై వచ్చాను కదా, ఇంక ఇక్కడ నుంచి చక్కగా బస్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోయి మంచిగా ఒక గంట సేపు పడుకొని ఫ్రెష్ అప్ అయిపోయి వండుకొని తినేసి ఆఫీస్కి వెళ్ళిపోవాలి. అండ్ ఇదే మా కార్ వీడియో. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి.